నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. విపక్షంలో ఉన్నవారు ఇంకా పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లి తమ మేనిఫెస్టోని పెట్టి మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి తామే అధికారంలోకి వస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలుగా బ్రహ్మాండమైన వరాలను ఏర్చి కూర్చి మేనిఫెస్టోని రెడీ చేస్తుంది. ఆ మేనిఫెస్టోలో పాత హామీల సొమ్ముని పెంచడం ఉంది. అలా పెంచిన వాటిని చూస్తే కనుక అమ్మ ఒడి 15,000 నుంచి 20,000కు, అలాగే నేస్తం స్కీమ్ కింద ఇచ్చే 18,500 రూపాయలను 20,000కు, అదేవిధంగా రైతు భరోసా మొత్తాన్ని 20,000కు పెంచుతారని తెలుస్తోంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్తో పాటు హాస్టళ్లకు చెల్లించే మొత్తాలు కూడా పెంచుతారు అని తెలుస్తోంది. సామాజిక పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయల దాకా పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త హామీలలో రైతులకు రుణమాఫీ 2 లక్షల దాకా అన్న ప్రకటన ఈసారి అత్యంత కీలకం కాబోతోంది అని అంటున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ ప్రకటన కూడా ఉంటుందని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా ఉంటుందని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇచ్చే విధంగా స్కీమ్ ని అమలు చేయబోతున్నారు అని అంటున్నారు. మరి ఇవన్నీ కూడా కొత్త హామీలుగా వైసీపీ తీసుకొని వస్తుందని ప్రచారం అయితే సాగుతుంది. ఈ మేరకు పకడ్బందీగా ఈ మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఇందులోని కొన్ని హామీలు టీడీపీ సూపర్ 6 లో ప్రకటించింది. ఉచిత బస్సు సదుపాయాన్ని శ్రీకాకుళం రా కదిలిరా సభలో చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా మహిళల కోసం కూడా అనేక పథకాలు టీడీపీ ఎన్నికల వరాలుగా ఉన్నాయి. వాటికి ధీటుగా వైసీపీ కూడా సరికొత్త హామీలతో ముందుకు రాబోతోంది అని అంటున్నారు. మార్చి తొలి వారంలోనే ఈ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఇవే హామీలు ఉంటాయా లేక వేరే హామీలు ఉంటాయా అని అన్నది.